ఏంటి నాన్న ఇది? ఈ పేపర్స్లో ఇలా ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు కాదు మిస్టర్ వాసుదేవ్, పచ్చి నిజం. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు అంగీకరించాల్సిన నిజం. మీకు కష్టంగా ఉన్నా మీరు ఒప్పుకోవాల్సిన నిజం. ఇక మీరు ఆశ్చర్యపడ్డాలు అనుమానపడ్డాలు అయిపోతే బయటికి నడవచ్చు. రోజంతా మీతో కబుర్లు చెప్తూ కూర్చోడానికి నాకు టైం లేదు. అసలు నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? అంతారాటంగా ఉందా? అయినా నేనెవరినైతే నీకెందుకు? ఎవరో ఇదంతా ఎందుకో కావాలని చేస్తున్నారనిపిస్తుంది. మా మీద పగబట్టినట్టు చేస్తున్నట్టు అనిపిస్తుంది. చెప్పు, ఎవరు నువ్వు? ఎవరో చెప్పమంటే పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావేంటి? ఎవరో చెప్పు. కేతన చెల్లెలు. కేతన చెల్లెలా? వాట్? కేతన చెల్లెలివా? ఎస్. అయినా అప్పుడే షాక్ అయిపోకండి. మరొక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. అది కూడా చెప్పాక ఒకేసారి షాక్ అవ్వచ్చు. అసలు కేతన్ ఎవరో తెలుసా? ఎవరు? మీ అన్నయ్య దురంధర్ కూతురు. సరే, నిజాలు తెలిసాయి కదా. ఇల్లు ఖాళీ చేసి తీరిగ్గా ఇంకెక్కడైనా కూర్చొని ఆలోచించుకోండి. ప్రస్తుతానికి ఇంట్లో నుంచి బయలుదేరండి. కేతనాయే పెద్ద కంత్రి అనుకుంటే దాని చెల్లెలు జగత్ కంత్రిలా ఉందేంటైరేంద్రి? అవునుదినా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అయినా ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ మన ఆస్తిపాస్తుల మీద కన్నేశారేంటైరేంద్రి? ఏమో దినా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. కాసేపు సైలెంట్గా ఉండు. మీకున్న అనుమానాలన్నీ తీరిపోతే బయటకు నడవండి. లేకపోతే ఇప్పటికిప్పుడే నా బాడీ గార్డ్స్ మిమ్మల్ని బయటకు గంటాల్సి వస్తుంది. ఏంటిదంతా? మా మీద కక్షగట్టి చేస్తున్నావా? మమ్మల్ని కావాలని వీధి పాలు చేయడానికి వచ్చావా? ఎగ్జాక్ట్లీ మిస్టర్ రాహుల్, ఇప్పుడు కరెక్ట్గా దారిలో పడ్డావు. మీ మీద పగ తీర్చుకోవడానికే మా అక్క మీ జీవితంలోకి వచ్చింది. తనని దారుణంగా అవమానించి పంపించారు. దాంతో మా పగ రెట్టింపైంది. ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీ జీవితాల్లోకి వచ్చాను. నేను వస్తూ వస్తూ కొట్టిన దెబ్బ అదిరిపోయింది కదా. అమ్మా కనిష్క, అసలు ఏంటిదంతా? మేం మీకే అన్యాయం చేశాం? ఏం అపకారం చేశాం? ఎందుకు మా మీద ప్రతీకారంతో రగిలిపోతున్నారు? ఓ, మీకెవ్వరికీ గుర్తులేదా? ఏమత్తా, నీకు కూడా గుర్తులేదా? నువ్వు కూడా మర్చిపోయావా? కనిష్క, మేమేనాడు ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు. ఎందుకు నీకు మా మీద ఇంత పగ? ఎందుకంటే ఉమ్మడి ఆస్తిని మీరు మాత్రమే అనుభవిస్తున్నారు కదా. మా నాన్నకి చెందాల్సిన ఆస్తిని కూడా మీరే లాక్కొని మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. మేము ఎలా ఉన్నామో ఎలా బ్రతుకుతున్నామో కూడా పట్టించుకోకుండా మీరు మాత్రం భోగాల్లో తేలిపోతున్నారు. అది చూసి మా కడుపు రగిలిపోయింది. మా వయసుతో పాటే మీ మీద ద్వేషం కూడా పెరిగింది. చూడమ్మా కనిష్క, ఏం జరిగిందో మీకు తెలీదు. అప్పుడు మీరు చిన్నపిల్లలు. మీ నాన్న వ్యసనాలకు బానిసై ఊరంతా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి ఆస్తి మొత్తం అమ్మేయాల్సొచ్చింది. ఇప్పుడు మేముంటున్న ఈ ఇల్లు
కూడబెట్టిన ఆస్తి ఇదంతా మీ మావయ్య మీ బావ రాహుల్ కష్టపడి సంపాదించిన ఆస్తి. వీటి మీద మీ నాన్నకి ఎలాంటి అధికారం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా! మా నాన్నకి ఎంత చక్కగా కథలల్లి చెప్పారో నాకు కూడా అలాగే చెవిలో పువ్వులు పెట్టి మరీ కథలు చెప్దాం అనుకుంటున్నారా? అయ్యో కనిష్క, నేను చెప్పేది నిజమమ్మా. నాకు మీరు చెప్పే నిజాలతోనో అబద్ధాలతోనో సంబంధం లేదు. మీరు చేసిన మోసం వల్ల ద్రోహం వల్ల మేము ఎలాంటి బ్రతుకు బ్రతికామో మాకు తెలుసు. ఆ బ్రతుకులో ఉన్న బాధ మా గుండెకి తెలుసు. ఆ రగిలిపోయే గుండెతోనే నేను మిమ్మల్ని పాతాళానికి తొక్కే ప్రణాళికతో వెనక్కి తిరిగొచ్చాను. మీరడిగే ప్రతి ప్రశ్నకి ఆ పేపర్స్లో సమాధానం ఉంది. అది ఇప్పటికే మీకు బాగా అర్థమై ఉంటుంది.